ప్లస్ నైట్ అన్నీ మాలన్నీ పెట్టడానికి ఆకుకూరలన్నీ మళ్ళీ ఒకసారి మొత్తం ఇట్లా లోపల ఉబ్బరం వస్తుంది కదా, మళ్ళీ అన్ని జాడిచ్చి తడి బట్టలో పెట్టాలి. పాలకూర పెట్టేసిన, పుదీనా పెట్టేసిన, అట్లా మొత్తం కట్టేసి అరటికాయలు ఫ్రెష్ ఉన్నాయి, గుమ్మడికాయలు, వంకాయలు, రెడ్ టమాటా చట్నీకి సూపర్ ఉంటుంది. ఫ్లవరు, క్యాబేజీ, మునక్కాయలు అయితే మొత్తం తీసి మరి మొత్తం మళ్ళీ పెట్టాల్సిందే. పచ్చిమిర్చి, కారం ఉన్నాయి. గిరేకొల్లకు జోకేస్తున్నా. గ్రీన్గా చాలా ఫ్రెష్ ఉంది. ఇట్లా నడుచుకుంటూ సీన్నే మా షాపు, హాస్పిటల్ ఎదురుగానే. అల్లం వెల్లిపాయ ప్యాకింగ్, హాస్పిటల్ ఆపోజిట్టే మా షాప్. అల్లం వెల్లిపాయ ప్యాకింగ్, తమలపాకులు ప్యాకింగ్, బీరకాయలు ప్యాకింగ్. అలా అన్ని కవర్లో పెడితేనే ఆవిరి వస్తుంది కాబట్టి ఫ్రెష్ అవుతాయి. బెండకాయలు ప్యాకింగ్. మా ఆయనతో నేను మాట్లాడుతున్నా. ఒకటి ఒకటి అన్నీ ఎత్తేసేసరికి మస్తు లేట్ అవుతుంది. దొండకాయలు ప్యాకింగ్. దొండకాయలు కూడా ఫ్రెష్ ఉన్నాయి. కాకరకాయలు అవే మిగిలినవి. సొరకాయలు ప్యాకింగ్. కాకరకాయలు కూడా సైడ్కి వేసేసిన అవే ఉన్నాయి. కీరలు కూడా ప్యాకింగ్ చేసేస్తాము. ఈ గట్టిమాలు అంతా ఒక బాక్స్లో పెట్టేస్తాము, ఏం కావు, మంచిగా ఉంటాయి. కీరలు ప్యాకింగ్ అయిపోతుంది. తర్వాత బీట్రూట్, దాని అదే బాక్స్లో సైడ్కి బీట్రూట్ కూడా వేసేస్తాం. గిరేకి వాళ్ళకు తమలపాకులు అడుగుతున్నారు, అన్న వాళ్ళకు తమలపాకులు ఇస్తున్నా. మా దగ్గర తమలపాకులు కూడా దొరుకుతాయి, కావాలనుకున్న వాళ్ళు వచ్చి తీసుకెళ్ళండి. అదే బాక్స్లో కీరలు, బీట్రూట్, క్యాబేజీ, ఫ్లవర్ మొత్తం అది గట్టిమాను కాబట్టి ఏం కాదు, ఏం ఖరాబ్ కాదు, మంచిగానే ఉంటుంది. అన్ని దాంట్లోనే పెట్టేసిన. వంకాయలు కూడా బాక్స్లో వేసేస్తున్నా. మా ఆయన ఉల్లిగడ్డ తీసుకెళ్తున్నారు. అన్నీ ఇక డబ్బాలో పెట్టేస్తాము. డబ్బాలో పెట్టేస్తున్నాం.